ఒక్క సిటీని 99 సంవత్సరాల పాటు రెంట్కి తీసుకోవటం ఎప్పుడైనా విన్నారా? అదే హాంకాంగ్ వెనుకున్న క్రేజీ హిస్టరీ. 1800 సంవత్సరంలో బ్రిటిషర్స్ మరియు చైనా మధ్య జరిగిన ఓపియం వార్ తర్వాత యూకేకి ఒక ట్రేడింగ్ పోర్ట్ కావాల్సి వచ్చింది. అప్పుడు చైనా దగ్గర నుండి హాంకాంగ్ ఐలాండ్ ని తీసుకుంటారు. కానీ స్టోరీ ఇక్కడతో ఆగలేదు. మళ్ళీ 1898లో యూకేకి ఇంకా ఎక్కువ ప్లేస్ కావాల్సి వచ్చింది. అందుకే న్యూ టెరిటరీస్ అనే ప్రాంతాన్ని చైనా నుండి 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంటారు. టైం గడిచింది. 1997 వచ్చేసింది. ఆ 99 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయింది. అప్పుడు యూకే తమ సొంత సిటీ లాగా బిల్డ్ చేసుకున్న హాంకాంగ్ ని తిరిగి చైనాకి అప్పగించింది. కానీ ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. 99 సంవత్సరాల పాటు యూకే రూల్లో ఉన్న హాంకాంగ్ కి ఫ్రీడమ్ అలవాటైంది. కానీ చైనా చేతులకు వెళ్ళాక వాళ్ళు కమ్యూనిస్ట్ రూల్స్ ఫాలో అవ్వాలని ప్రెజర్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రొటెస్ట్ మరియు గొడవలన్నీ మొదలయ్యాయి. మీరేమంటారు? చైనా తీసుకున్న ఈ డిసిషన్ కరెక్టేనా? కామెంట్లో చెప్పండి.